అందరికీ నమస్కారం. టిప్పర్ లారీ మోటార్ సైకిల్ గుద్దితే ఎట్లా ఉంటుందో తెలుసా అని ఒక సినిమా డైలాగ్. ఈ సినిమా డైలాగు పూరి జగన్నాథ్కి ఒక ఐకాన్ డైలాగ్ అనమాట. ఇప్పుడు సరిగ్గా ఆ డైలాగు ఒక డీసీఎం వెళ్ళి ఒక బియ్యం బస్తా లోడ్ని గుద్దితే ఎట్లా ఉంటుందో తెలుసా అని అందరూ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే డీసీఎం ఏంటి, బియ్యం బస్తా ఏంటంటే, డీసీఎం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో ఫస్ట్ టైం ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు రకరకాల స్టేట్మెంట్లతో ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియని పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరిగ్గా ట్రాక్ లో పడ్డాడు, ఇంకా చెప్పాలంటే సముద్రం మీద పడ్డాడని అనిపిస్తూ ఉంది. కాకినాడలో సముద్రంలో చేసినటువంటి ప్రయాణం సోదాలు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని మరొకసారి మరింత పెంచాయని చెప్పొచ్చు. మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి ఒకే ఒక్కడి సినిమాలో ముఖ్యమంత్రిలాగా తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ ఈ సముద్రం మీదకి వెళ్ళి అక్రమ రవాణాల మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, కాకినాడ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అరాచకాల మీద దృష్టి పెట్టాడు. అక్కడ దాదాపు 80కి పైగా ఎక్స్పోర్టింగ్ కంపెనీలు ఉంటే అందులో చాలా బినామీ కంపెనీలు చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినవి. ముఖ్యంగా మనస్విని అనే కంపెనీ నుంచి భారీ ఎత్తున బియ్యం తరలిపోతున్నాయి. ఈ లెవీకి సంబంధించినటువంటి బియ్యం, లెవీ అంటే ఏమిటంటే రేషన్ డిపోల నుంచి రైస్ మిల్కు, రైస్ మిల్ నుంచి రేషన్ డిపోకి వెళ్లే రైస్ ని లెవీ అంటారన్నమాట. అంటే రైస్ మిల్స్ ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం సరఫరా చేయాల్సినటువంటి బియ్యాన్ని లెవీ బియ్యం అంటారు. ఈ బియ్యాన్ని నేరుగా షిప్ యార్డ్కి తరలించి అక్కడి నుంచి విదేశాలకు పంపించేస్తున్నారు. సౌత్ ఆఫ్రికాకు 80 రూపాయలకి కేజీ అమ్ముతున్నారు. ఇక్కడ కేవలం 2 రూపాయలకు అమ్మాల్సినటువంటి బియ్యాన్ని అక్కడ 80 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే దీన్ని బట్టి ఏ స్థాయిలో అక్రమం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా బియ్యం తీసుకునే వాళ్ళకి 10 రూపాయలు చెప్పిన రేషన్ డిపో వాళ్ళే ఇచ్చేస్తుంటారు. అసలు బియ్యం రాదు, లోడు రాదు, ఏమి రాదు. కానీ తీసుకోలేని వాళ్ళందరికీ 10 కేజీకి 10 రూపాయలు చెప్పిన వీళ్ళు ఇచ్చేస్తారు. 20 రూపాయలు చెప్పిన బ్రోకర్కి అమ్ముతారు. వాళ్ళు 20 రూపాయలు చెప్పిన కొనుక్కుని 80 రూపాయలకి సౌత్ ఆఫ్రికాకు అమ్ముతున్నారు. అంటే దీన్ని బట్టి ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతుందో మనం అర్థం చేసుకోవాలి. 1%, 2% ప్రాఫిట్ ఉంటేనే ఆ కంపెనీ చాలా కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. అలాంటిది దాదాపు ఎన్ని 100% ఇక్కడ రేటు పెరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. అలాంటి బియ్యం కుంభకోణం మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టి చాలా స్టైలిష్గా, చాలా చక్కగా ప్రజలకు అందరికీ అర్థమయ్యేలా ఆయన కూడా ఒక మైక్ పెట్టుకుని ఒక వీడియో తీయించి జరుగుతున్న అవినీతిని చాలా చక్కగా వివరించారు. అధికారులు ఎలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మొత్తం అన్ని బోట్లు ఎక్కి అన్ని తిరిగారు. తిరిగినప్పుడు అధికారులు ఆయన్ని నిలువరించే ప్రయత్నం కూడా చేశారు. ఒక పెద్ద షిప్ లోకి వెళితే ఆయన ఒక 2వ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత 3వ ఫ్లోర్కి 4వ ఫ్లోర్కి వెళ్ళడానికి అవకాశం ఇవ్వట్లేదు. అక్కడ వెళ్ళడానికి బాగాలేదని, ఎక్కడానికి బాగాలేదని చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సో అక్కడికి వెళితే అక్కడ ఇంకా పెద్ద ఎత్తున అవినీతి బయటపడుతుంది అనేది అధికారులు తెలుసు. సో అధికారులు, అక్రమార్కులు, రాజకీయ నాయకులు కలిసి చేస్తున్నటువంటి ఈ కుంభకోణాన్ని పవన్ కళ్యాణ్ బయటపెట్టాడు. చాలా నవ్వుతూ అడిగి ఒక్కసారిగా సీజ్ ద షిప్ అన్నాడు. అంతే, ఒక్కసారిగా బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఏంటో అనేది అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ ఇదే స్పీడ్తో కాకినాడ పోర్టు మొత్తం మీద దృష్టి పెడితే ప్రభుత్వానికి కావాల్సినటువంటి 5 to 10% ఇన్కమ్ అక్కడి నుంచే వస్తుంది అనేది నా అభిప్రాయం. సో పవర్ స్టార్ తన పవర్ ఏంటో షిప్ యార్డ్లో ఇప్పుడు చూపిస్తున్నాడు. సింగం 2 సినిమాని చంద్రశేఖర్ రెడ్డి చూపిస్తున్నాడు. గతంలో చంద్రశేఖర్ రెడ్డి మీద విరుచుకు పడతా, నీ అవినీతిని బయట పెడతానని ఎన్నికల ముందు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ జస్ట్ ఒక 6 months గ్యాప్ లో ఇప్పుడు సింగంలా మీద పడుతున్నాడు. చూడాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దెబ్బకు చంద్రశేఖర్ రెడ్డి ఎలా విలవిల్లాడుతాడు. థ్యాంక్ యూ.